ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ అడ్మిట్ అయ్యారు కదా, ఒకటి నార్మల్ ఒకటి సిజేరియన్, ఎందుకలా చెప్తారా? Okay, sure. Hello everyone, this is Dr. Rachna, obstetrician and gynecologist at Kirti Hospital, Naimnagar, Hanamkonda. అయితే నిన్న ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ అడ్మిట్ అయ్యారండి. ఒకరికి నార్మల్, ఒకరికి సిజేరియన్ జరిగింది. ఎందుకో తెలుసుకుందాము. నార్మల్ డెలివరీ అవ్వడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. మదర్కి పెల్విస్ బాగుండాలి, అంటే బేబీ వెళ్ళే ప్యాసేజ్ అనేది నార్మల్ డెలివరీకి అనుగుణంగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి బేబీకి హెడ్ కిందికి ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడు ట్రయల్ చేస్తున్నా కూడా నార్మల్ డెలివరీలో బేబీ హార్ట్ బీట్ అనేది తగ్గకూడదు. ఇలా చాలా క్రైటీరియా ఉంటాయి. అయితే మనకి నిన్న ఉన్న ప్రెగ్నెంట్ లేడీకి సిజేరియన్ ఎందుకు జరిగింది అంటే హార్ట్ బీట్ అనేది 100కి బిలో వచ్చింది. మనం సిటీజీలో మానిటర్ చేసేటప్పుడు తెలిసింది. సో వెంటనే ఎమర్జెన్సీ సెక్షన్కి తీసుకున్నాం. డెలివరీ చేసేటప్పుడు తెలిసింది ఏంటంటే బేబీ యొక్క బొడ్డు పేగు అనేది చిన్నగా ఉందన్నమాట. అది మనకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలియకపోవచ్చు, బట్ ఇలా సిటీజీలో తెలుసుకుంటాం. అందుకని ప్రతి ప్రెగ్నెంట్ లేడీ, ఈవెన్ దో మీరు మీ ప్రెగ్నెన్సీలో చాలా యాక్టివ్గా ఉన్న ఎక్సర్సైజెస్ చేసినా కూడా కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అవ్వకండి. జస్ట్ గో విత్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Comment down if you have any queries.